ఎంఈఓ గారు, మా ఎస్ఎంసీ చైర్మన్ గారు, వన్ బై వన్ వచ్చే ఓకే సార్. అందరూ అక్కడ ఉండండి. మీ తర్వాతే కదండి మేము నిజమే కదా చెప్పచ్చు. ఎమ్మెల్యే గారికైనా చెప్పచ్చు, మీకైనా చెప్పచ్చు. అధ్యాపకులందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈరోజు 39వ వార్డు సౌత్ నియోజకవర్గంలో క్వీన్ మేరీ బాలికలంత పాఠశాలలో అక్షయ పాత్ర వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో 3 రోజుల పాటు, వారానికి 3 రోజుల పాటు పౌష్టిక ఆహారం, ముఖ్యంగా చిక్కీలు, గ్రౌండ్ నట్స్, అలాగే జొన్నలు, ఇలాగా వాటితో తయారు చేసినటువంటి చిక్కీల్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. సుమారు వీళ్ళు 25 ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో ఈ కార్యక్రమం పెట్టారు. ఎంతోమంది పేద పిల్లలు ఉదయాన్నే క్యారేజ్ కట్టుకోలేక, లేకపోతే ఉదయాన్నే ఆర్థిక పరిస్థితి సాధించక ఎంతోమంది మార్నింగ్ తినకుండా వచ్చి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్తో సరిపెట్టుకున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. అలాంటి పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన అక్షయ పాత్ర వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ విశాఖపట్నం అన్ని స్కూల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా పేరు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది పేదలు, ఇలా ఆరోగ్యం కంటే మించిన ఏది లేదు కాబట్టి ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు చేస్తున్న సపోర్ట్కి ఆ శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. రానున్న రోజుల్లో ఇంకా అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటి పేద పిల్లలకి అండగా ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన 39వ వార్డులో క్వీన్ మేరీ పాఠశాలలో ఏదైతే పౌష్టికాహారాలు అందించడానికి ముఖ్యంగా గౌరవ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది చాలామంది పిల్లలు ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో బీపీఎల్ ఫ్యామిలీస్ తాలూకు కుటుంబాలు చదువుతూ ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. రానున్న రోజులు అక్షయ పాత్ర మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు పేదలకి ఎవరికైతే పౌష్టికాహారాలు కావాలో, ఎవరైతే ఆకలితో ఉంటారో అలాంటి వాళ్ళకి ఫుడ్ అందించడం అనేది చాలా మంచి విషయం. అక్షయ పాత్ర ఎప్పుడు చేస్తుంటారు, ఇంకా ఎక్కువ మందికి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్యామ మాధవ్ దాస, అక్షయ పాత్ర ఫౌండేషన్ విశాఖపట్నం యొక్క సంస్థలో మన ప్రతినిధులు అన్నమాట. మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఎంటైర్ దేశంలో 23 రాష్ట్రాల్లో 25 లక్షల మంది పిల్లలకి ప్రతినిత్యం భోజనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రోజున మన విశాఖపట్నంలో 321 స్కూల్స్లో 49,000 మంది పిల్లలకి ప్రతినిత్యం మన భోజనం ఇవ్వడం జరుగుతుంది. మన కిచెన్స్ వచ్చి కంచరపాలెంలో ఒకటి, అదేవిధంగా గంభీరంలో కూడా మన వంటశాలలు ఉన్నాయి. అక్కడ నుంచి వ్యాన్స్లో మన స్కూల్స్ అనేవి కూడా మధ్యాహ్న భోజనం పౌష్టికంగా పంపించడం జరుగుతుంది.
దానితో పాటుగా అడిషనల్గా మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏ పిల్లలైతే కనుక మార్నింగ్ వారికి ఖాళీ కడుపులతో వస్తారో వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండడానికి ఈ ప్రోగ్రామ్ని మనం డిజైడ్ చేయడం జరిగింది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని వారానికి 3 రోజులు పీనట్ చెక్కి, పీనట్ మసాలా, చనా మసాలా, దాంతోపాటు జోవర్తో జొన్నతో చేసినటువంటి ఈ యొక్క చెక్కీని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, సార్ చెప్పిన మాల్ న్యూట్రిషన్ పోవడానికి, పిల్లల్లో హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, దట్ ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తున్నాం అన్ని రకాల న్యూట్రియన్స్ వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఎయిడ్ అవుతుందని మనం చేయడం జరుగుతుంది. కేంద్ర మరియు ప్రభుత్వ సహకారానికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలుగా ఉంటామండి. నా పేరు వి జోగేంద్ర, క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్. ఈరోజు అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు విశాఖపట్నంలో ఉండే పిల్లలందరికీ మార్నింగ్ న్యూట్రిషన్ అనే ప్రోగ్రాంలో భాగంగా వారంలో 3 రోజులు చిక్కీస్, చట్పాట్, పీనట్ మసాలా 3 days సెపరేట్గా ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి శ్యామ్ మహదేవన్ గారు, మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే కార్పొరేటర్ సాదిక్ గారు మా పాఠశాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలందరికీ ఈరోజు మిల్లెట్స్ చిక్కీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. నెక్స్ట్ డే థర్స్డే పీనట్ మసాలా ఇస్తారు, సాటర్డే మిల్లెట్ చట్పట్ ఇస్తారు. ఆ రోజు ఈ కార్యక్రమం మా పాఠశాలలో జరగడం చాలా ఆనందదాయకం. అట్ ది సేమ్ టైం మా పిల్లలు చాలామంది ఉదయం ఎంటీ స్టమక్తో రావటం వల్ల కొంతమంది ప్రేయర్ టైంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది పడే టైంలో ఇట్లాంటివి మా పిల్లలకి అందించడం వలన మా పిల్లలు చాలా లాభం పొందుతారు. అవి కూడా ఆడపిల్లలకి చాలా ఉపయోగకరమైన ఐటమ్ అన్నమాట. ఈరోజు చాలా ఆనందదాయకమండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించమని చెప్పండి. స్కూల్లో యాక్చువల్లీ గ్రౌండ్ అనేది లో లెవెల్లో ఉంటుందండి. ఈ లో లెవెల్లో ఉండే గ్రౌండ్ని మేము కొంచెం డెవలప్ చేయడానికి పక్క స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ చేస్తునేటప్పుడు కొంత మట్టిని ఇస్తే ఆ మట్టిని మేము ఆల్రెడీ ఫిల్ చేయించాం, కానీ మా గ్రౌండ్కి అయితే అది చాలలేదు. ఈ విషయాన్నే మన ఎమ్మెల్యే గారికి తెలియజేశాం. ఎమ్మెల్యే గారేమో వేదాంత బీజీసీబీ వాళ్ళకి రికమెండ్ చేశారు. వాళ్ళేమో దీని మీద కొంత వర్క్ చేయడానికి ప్లాన్ చేశారు. అట్ ది సేమ్ టైం స్కూల్ బిల్డింగ్లో చాలా వరకు రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఈ రిపేర్ వర్క్స్ కోసం కూడా ఎమ్మెల్యే సార్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళు కూడా మా పాఠశాలను సందర్శించి ఈ రిపేర్ వర్క్స్ కోసం ఎస్టిమేషన్ కూడా వేసి వెళ్ళారు. అలాగే పోర్ట్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఈ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఏంటి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని అడిగారు. ఆ విషయంలో కూడా చాలా ఫొటోస్, ఈ ఎస్టిమేషన్ పంపించడం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ అండి.